గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. ఆనియన్స్. సో నేను ఆనియన్స్లో కొన్ని వాడతాను, కొన్ని చికెన్ కర్రీకి అని తీసి పెట్టాను. పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు కూడా నేను అందులో వేయను. సో చికెన్ కోసమని తీసి పెట్టాను. ఇంకా దానికి కావాల్సిన గరం మసాలా అన్నమాట, దాల్చిన చెక్క, పువ్వు, అవన్నీ. ఓకేనా? ఇవి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి 3 కప్స్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్ తీసుకొని కడిగేసి నానబెట్టి పెట్టాను అనమాట. ఓకేనా? సో నేను ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? బగోనా పెట్టేసేసి ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. ఓకేనా? గరం మసాలా, ఆకు అవన్నీ వేసేసుకుందాం కదా. వేగనిద్దాం. కొంచెం బగారా రైస్ కదా, ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు పుదీనా వేస్తాను. ఓకేనా? పుదీనా వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకుందాం. చాలు, నేను కట్ చేసి పెట్టుకునే దాంట్లో కొద్దిగానే వేసాను, ఎక్కువ వేయట్లేదు. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకుందాం. ఓకేనా? చూసారు కదా, గరం మసాలా, ఆకు, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము, వేగనిస్తాము. ఓకేనా? అది మనకి ప్యాకెట్లో వస్తుంది కదా, టెస్టింగ్ సాల్ట్ కొంచెం చిటికెడంత ఇంతే వేసాను. వేగాలి. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుంటాం. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగించుకుందాం. ఇప్పుడు నేను ఈ కప్తోని రైస్ తీసుకున్నా కదా, ఈ కప్తోని 1 కప్పు రైస్ తీసుకుంటే దానికి 2 కప్పులు వాటర్ వేయాలన్నమాట. ఓకేనా? నేను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వేద్దాం. ఓకేనా? నేను ఆ కప్తోని మొత్తం 6 కప్పులు వాటర్ పోసినా అనమాట. ఎందుకంటే 3 కప్పులు బియ్యం వేసుకున్నాం కదా, కప్పుకి 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలన్నమాట. సో నేను మొత్తం 3 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మొత్తం 2 కప్పులు వేయాలి కాబట్టి, సో మొత్తం నేను 6 కప్స్ వేసాను వాటర్. ఓకేనా? ఇప్పుడు మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, 1.5 వేసాను, 1 కొంచెం వేసాను సాల్ట్. ఓకేనా? నీరు బాగా వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇది బగారా రైస్ అన్నమాట. ఎందుకంటే బగారా రైస్కి కాంబినేషన్ ఏం చేస్తున్నానంటే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ ఎందుకు చూపించట్లేదంటే ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ కర్రీ ఆల్రెడీ చేసింది ఉంది. సో నేను అందుకే చూపించట్లేదు. అందుకని మామూలుగా బగారా రైస్ చేస్తున్నాను. ఎప్పుడు చేయలే కదా, చేసి చూపిస్తున్నాను. ఓకే.
వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఓకే, సో చూడండి వాటర్ మరుగుతుంది కదా, మనం రైస్ వేసేసుకుందాం. ఇందులో చూడండి రైస్ వేసుకున్నాం కదా, కలిపి మూత పెట్టుకుందాం. ఓకేనా, మూత తీసుకుందాం ఒకసారి. ఓకే, మన బగారా రైస్ ఉడుకుతుందన్నమాట. ఓకేనా, వంట చిన్నగా చేసి ఉడికిద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన బగారా రైస్ చూద్దాం. ఓకే, ప్రిపేర్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఇందులో లైట్గా ఫుడ్ కలర్ వేద్దాం. ఓకేనా, చూడండి. ఓకే, ఫుడ్ కలర్ వేసాను, లైట్గా కొత్తిమీర వేద్దాం. చూడండి అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. ఓకేనా, తినేటప్పుడు వేడి వేడిగా తీసుకొని మీకు నచ్చిన కర్రీతోని, మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా ఏ దాంతోనైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది. తిని ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.